గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో సెషన్ 14th లేకి అడగబెట్టాం. అంటే 14th డేలోకి మనము మన యొక్క 45 days ఇంగ్లీష్ ఛాలెంజ్ని వర్డ్ పవర్ కల్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈరోజు కొత్తగా ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు గ్రామర్ నేర్పించి ఆ తర్వాత మీకు దాని తర్వాత మీకు ఈ యొక్క వర్డ్ పవర్ వొకాబులరీ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే గ్రామర్ మీకు చాలా మంది సార్ లాస్ట్లో మీకు గ్రామర్ చాలా తక్కువ టైం చెప్తున్నారు అని నాకు మెసేజ్ చేయడం జరిగింది. దానికోసం ఫస్ట్ మీకు గ్రామర్ గురించి గ్లిమ్సెస్ ఇచ్చేస్తాను. ఇన్ ప్రీవియస్ చాప్టర్స్ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ వీడియోలో మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఈ సమయానికి, లాస్ట్ ఇయర్ కానీ ముందు రోజు కానీ ఈ సమయానికి నేను ఈ యొక్క అంటే ఈ సమయానికి ఈ పని చేస్తూ ఉన్నాను అని చెప్పేటప్పుడులో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. దాని యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ అనమాట. అంటే పాస్ట్లో మనము ఈ సమయానికి ఈ టైంకి ఆ పని చేస్తూ ఉన్నాను అని రిప్రజెంట్ చేస్తూ చెప్పేదాన్ని మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నేను ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటిని ఉన్నాను అంటే ఈ సమయానికి అంటే ప్రజెంట్ ఏదైతే సమయం జరుగుతుందో ఇదే సమయానికి లాస్ట్ ఇయర్లో అంటే ప్రీవియస్గా ఆల్రెడీ జరిగిపోయిన సమయానికి మనం అక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ హీ షీ ఇట్కి వాజ్ వాడతాం. అండ్ వి దే యూ కి వర్ అనేది వర్డ్స్ హెల్పింగ్ వర్బ్స్ అనేది వాడతాం. సి ఐ వాజ్ స్లీపింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ స్లీపింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రపోతున్నాను. అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఈ సమయానికి నేను నిద్రపోతున్నాను. అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. లాస్ట్ ఇయర్ ముందు సంవత్సరంలో ఈ టయానికి ఐ వాజ్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్స్. ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఐ వాజ్ సెండింగ్ మనీ. ఐ వాజ్ సెండింగ్ మనీ. దే ఫెల్ట్ హ్యాపీ. ఐ వాజ్ సెండింగ్ మనీ, నేను డబ్బులు పంపించాను. దే ఫెల్ట్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక చూడండి, ఐ ప్లస్ వాజ్ ప్లస్ ఇన్ఫార్మ్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది ఫెల్ట్ హ్యాపీ. ది ఫెల్ట్ హ్యాపీ సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్. మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ప్లస్ అలాగే సింపుల్ పాస్ట్ ని కలిపి సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. చాలా డెడ్లీ కాంబినేషన్. చాలా సూపర్ గా మన యొక్క పాస్ట్ గురించి చెప్పేటప్పుడు చాలా 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 ఉపయోగపడుతుంది ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ నేను గ్రామర్ చెప్పట్లేదు, మీరు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకండి. ఫస్ట్ మీరు మీ యొక్క థింగ్స్ని, మీ యొక్క వర్బ్స్ని మీరు నేర్చుకోండి. ఎలా మాట్లాడాలి అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో మాట్లాడడం నేర్పిస్తున్నాను. దీని మీదే పాస్ట్ కంటిన్యూస్ ఈ సబ్జెక్టు ఈ అవసరం లేదు. ఏదైతే జస్ట్ మీకు ఇక్కడ గ్లింప్సెస్ అని ఇస్తూ ఉన్నానో ఆ ఫామ్లో ఏదైతే ఉన్నానో దాన్ని బేస్ చేసుకొని ఆలోచించండి. ఇంగ్లీష్ ఈజ్ ఏ సింపుల్ లాంగ్వేజ్ టు లెర్న్, బట్ డోంట్ కాంప్లికేట్ ఇట్. వీ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. దట్ ఈస్ ద కీ టు సక్సెస్. ప్రాక్టీస్, ప్రాక్టీస్ మోర్. ఓకే. నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు అతను నాకు సహాయం చేశాడు. వెన్ ఐ వాస్ స్ట్రగుల్. సి నేను మిస్టేక్ ఇక చెప్పేశాను. మోస్ట్లీ మనం ఏంటంటే కన్నా ఐ యామ్ వాడతాం, ఐ యామ్ వాడతాం. నో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే మనము యామ్ అనేది యూజ్ చేస్తాం. పాస్ట్ కంటిన్యూస్కి మనము ఐ వాస్. ఐ వాస్. వెన్ ఐ వాస్ స్ట్రగ్లింగ్, నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు హీ హెల్ప్డ్ మీ, అతను నాకు హెల్ప్ చేశాడు. ఎప్పుడు అంటే పాస్ట్లో ప్రీవియస్ డేస్లలో ఆల్రెడీ జరిగిపోయిన కాలంలో ఐ ఫేస్డ్, ఐ వాజ్ స్ట్రగ్లింగ్. వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్, నేను స్ట్రగ్లింగ్ ఉన్నప్పుడు హీ హెల్ప్డ్ మీ. హీ హెల్ప్డ్ మీ, అతను నాకు సహాయం చేశాడు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, నేను చదువుకునేటప్పుడు ఐ లెర్న్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఐ లెర్న్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. I learned beautiful subject. I learned beautiful subject. When I was practicing,
When I was practicing, I got a doubt. When I when I was practicing, I got a doubt. చేసేటప్పుడు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ గాట్ ఏ డౌట్. నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఒక పని చేస్తూ ఉండేటప్పుడు ఇంకొక పని జరిగింది. అంటే ఒక పని జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక పని కంప్లీట్ అయిపోయింది. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా రెండు జరుగుతున్నాయి. సో వీటి యొక్క రెండు కాంబినేషన్ మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు అనేది క్లియర్ కట్గా మనం పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ జరిగిన సిచ్యువేషన్ని క్లియర్ కట్గా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. వెన్ దే వర్ వర్కింగ్ దే ఇన్సల్టెడ్ అస్. వెన్ దే వర్ వర్కింగ్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. దే ఇన్సల్టెడ్ అస్. వెన్ ఐ వాజ్ ఎవ్రీ when I was earning money, they respected me. They respected me. They didn't respected me. See here, when I was earning money, నేను డబ్బు సంపాదించినప్పుడు దే రెస్పెక్టెడ్ మీ. వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ. సి ఇక్కడ డిడ్ వాడాం కాబట్టి ఇక్కడ మనకు V1 వస్తుంది. రెస్పెక్ట్ మీ. ఓకే. వెన్ ఐ వాజ్ వాస్కింగ్ హిమ్, నేను అతను అడిగేటప్పుడు ఈ రెస్పాండెడ్ టు మీ, అతను నాకు రెస్పాండ్ అయ్యాడు. కింద చూడండి నెగిటివ్ ఫార్మేట్. హీ డిడెంట్ రెస్పాండ్ టు మీ. ఇక్కడ డిడ్ వాడాం కాబట్టి V1 మాత్రమే వాడతాము. హీ డిడెంట్ రెస్పాండ్ టు మీ. వెన్ ఐ వాస్ డూయింగ్ జాబ్ ఇన్ తిరుపతి, ఐ లెర్న్ట్. వెన్ When I was doing a job in Tirupati, I learnt many things. నేను తిరుపతిలో జాబ్ చేసేటప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ లెర్న్ many things. When we were when we were discussing, he raised a beautiful point. When we were discussing, మేము డిస్కస్ చేసేటప్పుడు he raised he raised a beautiful point. It is a beautiful point. See, it's a very, very simple thing. Don't complicate it. See, simple past tense at the same time past continuous tense. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, ఈ రెండిటికి కలిపి వాడేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తారో నెగిటివ్ ఫార్మేట్ వచ్చినప్పుడు డిడ్ వాడినప్పుడు మనము V1 మాత్రమే వాడతాము. ఇక్కడ పాస్ట్ కండిషన్స్లో వాజ్ వర్ మాత్రమే వాడతాము. సో ఈ యొక్క సెంటెన్సెస్ మీకు ప్రాక్టీస్ కావాలి. దీనిలో మీరు ప్రో అవ్వాలి, మీకు కాన్ఫిడెన్స్ రావాలి, భయం పోవాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే ఓన్లీ వన్ థింగ్, ఎన్ని వర్బ్స్ వీలైతే అన్ని వర్బ్స్తో మీరు సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఈ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే కనుక ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ షేర్ చేయండి. సో మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్తే ఈ యొక్క రిసోర్సెస్ అన్ని మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా వర్డ్ పవర్ కల్ట్. ఈ వర్డ్ పవర్ కల్ట్ గ్రూప్లో మీకు టోటల్ ఎవ్రీడే రిసోర్సెస్ అన్ని మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సో ఫస్ట్ నుంచి డే 1 నుంచి టాస్క్ మీరు కంప్లీట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఈ వీడియో కూడా నేర్చుకోండి. సి, ఇంగ్లీష్ ఈజ్ చాలా చాలా సింపుల్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ లాంగ్వేజ్. బట్ వి వి మేక్ వెరీ వెరీ కాంప్లికేట్. సో again every day and in every class I'm noticing, I'm telling to you is practice, perfect practice. 3 to 6 months ఒక ఎగ్జామ్ మాదిరి ఒక కసితో. సి, జీవితంలో ఒక 6 months కష్టపడు లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అంటావు. ఇప్పటి వరకు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేదంటే వాట్ ఇస్ ద మెయిన్ రీజన్? బికాస్ ఆల్రెడీ యూ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ చెప్తాను, ప్రీవియస్ క్లాస్, నిన్న జరిగిన క్లాసు డెఫినెట్గా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే ఒక టెక్నిక్ చెప్పడం జరిగింది. ట్రైన్ ద టంగ్ అనే టెక్నిక్ చెప్పడం జరిగింది. ఆ ఒక్క టెక్నిక్ మీరు నేర్చుకుంటే మీకు ఏదైతే స్టామరింగ్ అవుతుందో, మీకు అయితే భయం ఉందో, మీకు ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో, ఏదైతే మీరు తడబడుతున్నారో వాటన్నిటికీ సమాధానం నేను అక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కార్డ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి. ఓకే. ఫస్ట్ మీరు భయాన్ని వదిలేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి.
కనీసం అంటే ఒక్కొక్క టెన్స్ పైన మీరు 100 సెంటెన్సెస్ మీరు క్రియేట్ చేయాలి. 100 సెంటెన్సెస్ ఫ్రీగా ఉన్న టైంలో ఆలోచించాలి. ఇప్పుడు ఒక వర్బ్ ఉంది. నీళ్లు తాగుతున్నారు. నీళ్లు తాగుతున్నారు అంటే డ్రింకింగ్. సో డ్రింక్. ఎన్ని సెంటెన్స్ మీరు క్రియేట్ చేయొచ్చు? ఏ టైప్స్గా మీరు ఆలోచించు. వాక్ చేస్తున్నారు. వాక్ పైన ఎన్ని క్రియేట్ చేయొచ్చు? రీడ్ పైన ఎన్ని సెంటెన్సెస్ మీరు చేయగలరు? ఫైటింగ్. ఇలా మీరు సింగింగ్, డాన్సింగ్, మీ రెగ్యులర్ లైఫ్లో ఎన్ని వర్బ్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయో వాటన్నిటి ప్రతి ఒక్కటి మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ ఫ్రో ఇన్ ఇంగ్లీష్. దెన్ ఓన్లీ యూ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ పీపుల్ వితౌట్ ఎనీ ఫియర్. వితౌట్ ఎనీ ఫియర్. ఈజ్ ఇట్ ఓకే? అండ్ one more thing I want to inform you all. So don't be lazy when you're learning. Don't be lazy when you are learning. నేర్చుకునేటప్పుడు లేజీగా ఉండద్దు. క్లాసెస్ వినేటప్పుడు ప్రాపర్గా కూర్చొని క్లాసెస్ వినండి. నోట్బుక్ తీసుకొని చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ దిస్ ఆల్ థింగ్స్. దిస్ ఇస్ వెరీ సింపుల్ ఎల్కేజీ స్టూడెంట్స్ థింగ్స్. ఓకే. Okay, I hope this past continuance you got a clarity. If you have any doubts regarding to this, I will mention my phone number in the description, and also WhatsApp group, and also Telegram channel. If you have any doubts, please contact me and join these groups for resources and discussion. Now we enter into the వర్డ్ పవర్ కల్ట్, వర్డ్ పవర్ అవాల్వ్ మీకు డిస్కస్ చేసుకునే దానికి. అట్ ది సేమ్ టైం నా యొక్క మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరిని ప్రో చేయాలి అనేసి. ఇంకోటి మిషన్ మీడియం, ఎవరైతే అఫ్లేట్ మార్కెటింగ్ అలాగే స్కిల్స్ నేర్చుకునే వాళ్ళకి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైం మన యొక్క మైండ్ థాట్ ప్రాసెస్ని మరి ఎలా మనము చేంజ్ చేసుకోవాలనే దానికి ఈ 3 మిషన్స్ పైన నేను ప్రజెంట్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. స్మార్ట్ సంపాదన అనే బ్రాండ్ నేమ్తో. సో వీటి గురించి మీరు ఇంకా ఇండెప్త్గా నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలనుకుంటే నాకు ఒక్కసారి కాల్ చేయండి. సో ఇప్పుడు మన వొకాబులరీ మన యొక్క వొకాబులరీతో చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు 14th సెషన్, హౌ టు టాక్ అబౌట్ లయర్స్ అండ్ లయింగ్. వాట్ కైండ్ ఆఫ్ లయర్ ఆర్ యూ? ఇఫ్ యూ నువ్వు ఒక లయర్ అంటే అబద్ధం చెప్పేవాడు. లయర్ అయితే నువ్వు ఎటువంటి అబద్ధం చెప్పేవాడు. Have developed a reputation for falsehood, or particularly skillful, cannot be reformed, have become habituated to your voice, started to lie from the moment of your birth, always lie, cannot distinguish fact from fancy, suffer no pangs of conscience, are suspiciously smooth and fluent in your lying, టెల్ విసియస్ లైస్. సో వీటన్నిటికీ మనము రాబోయే చాప్టర్స్లలో సెషన్స్లలో ప్రతి ఒక్క దానికి సమాధానం తెలుసుకుందాం. సో ఇది జస్ట్ ఒక టీజర్ మాత్రమే. ఇది ఒక టీజర్ మాత్రమే. సో ఇదంతా సి దిస్ ఇస్ ద వర్డ్స్ వీఆర్ లెర్నింగ్. సో జస్ట్ రీడ్ వన్స్. యా. ఫస్ట్ థింగ్, యూ డోంట్ ఫుల్ ఈవెన్ యూ డోంట్ ఫుల్ ఈవెన్ సమ్ ఆఫ్ ది పీపుల్. యూ డోంట్ ఫుల్ ఈవెన్ సమ్ ఆఫ్ ది పీపుల్. కొంతమందిని మనము ఫుల్ చేయలేం. Everybody knows your propensity for avoiding facts. You have built so solid and unsavory a reputation that only a stranger is likely to be misled, and then not for long. A notorious liar అన్నమాట. టు ద హైయెస్ట్ సమ్మిట్స్ ఆఫ్ artistry, your ability to top drawer. Rarely does anyone lie as convincingly or as artistically as you do. Your skill has, in short, reached the zenith of perfection. Indeed, your mastery of the art is so great that your lying is almost always crowned with success, and you have no trouble seducing and unwary listener into believing that you are telling gospel truth. A consummate liar,
consummate liar. Beyond redemption or salvation, you are impervious to correction. Often, as you may be caught in your fabrications, there is no reforming you. You go right on lying despite the punishment, embarrassment, or unhappiness that your distortions of truth may bring upon you. A incorrigible liar, a incorrigible liar, too old to learn new tricks. You are the victim. You are the victim of firmly fixed and deep rooted habits. Deep rooted habits. Once again, telling. Yeah, I got it. I got it. Yeah, untruth telling untruths is as frequent and customary an activity as brushing your teeth in the morning, or having toast and the coffee for breakfast, or lighting up a cigarette after dinner. If you are a smoker and almost as reflexive, inveterate liar, an early start. You have such a long history of present persistent falsification. Persistent falsification. You have a persistent falsification. So actually, one second, I am sharing uh, that today's class PDF. That's why, yeah, that's completed. No problem. Sorry for interruption. And early start. You have such a long history of persistent falsification that one can only suspect that your voice started when you were reposing in our mother's womb. In other words, and allowing for a great deal of exaggeration for effect. You have been lying from the moment of your birth. A congenital liar, congenital congenital liar. No let up. You never stop lying while normal people lie on occasion and often for special reasons. You live continually, not occasionally or even frequently, but over and over. నువ్వు ఎప్పుడైతే అంటే ప్రతి దానికి అబద్ధం చెప్తుంటావు, లైక్ చేస్తాం, అతన్ని మనం ఏమంటాం అంటే క్రోనిక్ లయర్, ఏ స్ట్రేంజ్ డిసీజ్. You are not concerned with the difference between truth and falsehood. You do not bother to distinguish fact from fantasy. In fact, you were lying is a disease that antibiotic can cure. Pathological liar. You are not concerned with the difference between truth and falsehood. నీకు నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా ఉంటుందో, ఆ రెండింటి మధ్య నువ్వు నీకు ఫ్యాంటసీ కన్ఫ్యూజ్ ఉంటుందో, వాళ్ళని ఏమంటామంటే ప్యాథలాజికల్ లయ. నో రిగ్రెట్స్. యు ఆర్ కంప్లీట్లీ వితౌట్ కన్సైన్స్. నో మ్యాటర్ అంటే నీకు తెలియకుండా అని, నో మ్యాటర్ వాట్ మిజరీ యువర్ ఫ్యాబ్రికేషన్స్ మే కాజ్ యువర్ innocent victims. You never feel the slightest twinge of guilt. Totally unscrupulous. You are a dangerous person to get mixed up with a unconsignable liar. అంటే మనకు తెలియకుండానే మనము అబద్ధాలు చెప్పేటప్పుడు. Next, smooth, possessor of a lively imagination and a ready tongue. You can distort facts as smoothly and as effortlessly as you can say your name, but you do not always get away with your lies. Ironically enough, it is your very smoothness that makes you suspect your answers are too quick to be true, even if we can't immediately catch you in your lies. We have learned from unhappy past experience not to suspend our critical faculties when you are talking. We admire your nimble wit, but we listen with a skeptical ear. A glib liar. Outstanding. Lies, after all, are bad. They are frequently injurious to other people.
అబద్ధాలు అనేటివి దే కెన్ ఇంజూరియస్ టు దమ్ అదర్ పీపుల్ అండ్ మే హ్యావ్ ఏ పర్టికులర్లీ డేంజరస్ ఎఫెక్ట్ ఆన్ యూ యాజ్ ఎ లయర్. నీ మీద ఒక లయర్ అనే ముద్ర వేయబడుతుంది. అట్ బెస్ట్ ఇఫ్ యు ఆర్ కాట్ యువర్ సఫర్ సమ్ ఎంబ్రాస్మెంట్, నీకు ఒక ఎంబ్రాస్మెంట్ అనేది ఫీల్ అవుతావు. అట్ వర్స్ట్ అట్ వర్స్ట్ ఇఫ్ యు సక్సీడ్ ఇన్ యువర్ డిసెప్షన్, యువర్ క్యారెక్టర్ becomes warped, you and your sense of value suffers. Almost all lies are harmful. Some are no less than vicious. If you are one type of liar, all your lies are vicious calculatedly, pred- predeterminedly, coldly, unadvisedly. Vicious, in short, your lies are so outstandingly hurtful that people gasp in amazement and disgust at hearing them. Disgust at hearing them. An egregious liar. In the chapter, the 10 basic words revolve rather closely around a central core. Each one, however, has a distinct, a unique meaning, a special implication. Note the differences. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పదము లయర్ గురించి, బట్ స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. టైప్ ఆఫ్ లేయర్. నొటోరియస్. నొటోరియస్ అంటే ఫేమస్ ఆర్ ఇన్ఫేమస్ ఫర్ లయింగ్ టెండెన్సీ టు ఫాల్సిఫై ఈజ్ వెల్ నోన్. నొటోరియస్ అంటే అతను ఫేమస్ అవడానికి, ఇన్ఫేమస్ అవడానికి, బట్ ప్రతి ఒక్క దానికి అతను ఫాల్సిఫై అంటే ఫాల్సిఫై చేయడానికి వెళ్ళాడు అనమాట. నొటోరియస్ లయర్. అండ్ కన్సుమేట్ లయర్ అంటే గ్రేట్ స్కిల్. ఒక గ్రేట్ స్కిల్ అనేది ఉంటుంది. అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు ఒక గ్రేట్ స్కిల్ ఉండే అతను. ఇన్కారిజిబుల్ లయ. టూ ఫార్ గోన్ టు బి రిఫార్మ్డ్, ఇంపీరియస్ టు రీహాబిలేషన్. ఇన్పీ Impervious to rehabilitation. Inveterate. Lying has become a deep-rooted habit. Inveterate అంటే lying has become deep-rooted habit. అతనికి ఒక హ్యాబిట్, డీప్ రూటెడ్ హ్యాబిట్ అనేది అయి ఉంటుంది. కాన్జెంట్ కాన్జెనిటల్ lying and very early beginnings as if from birth. Congenital lying had very early beginnings as if from birth. Chronic, over and over. Pathological, an irresistible compulsion to lie, often for no rational reason. Lying is a disease. Uncons- unki- unconscionable. Lack of regret or remorse. Great smoothness. అంటే గ్రేట్ స్మూత్ అంటే అతను అబద్ధం చెప్పినట్టు కూడా మనకు తెలియకుండా ఉండిపోవడం. Egregious, viciousness of the lies. See, these 10 expressive adjective, needless to say, are not restricted to lying or liars. Note their general meanings. సో ఈచ్ అండ్ ఈ యొక్క ప్రాక్టీస్ ఏవవుతున్నాయో నోటోరియస్, కాన్సుమేట్, ఇన్కారిజిబుల్, ఇన్వెటరేట్, కాన్జెంటెంటల్, క్రోనిక్, ప్యాథలాజికల్, అన్కన్సెస్బుల్, గ్లిబ్, అగ్రెసివ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీటన్నిటికీ మీరు తెలుగు మీనింగ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నాతో పాటు మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఇంకా ఐ మీన్ వేరే సినోనిమ్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ నేర్చుకోండి. ఇక్కడ మీకు నేను మళ్ళీ చెప్తాను, వన్స్ మీరు సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మస్ట్ షుడ్గా మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంతవరకు మీకు క్లాస్ అర్థమైంది, మీరు ఎంతవరకు దాన్ని రిమెంబర్ చేయగలుగుతున్నారు అని ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ కేస్ మీరు అటెంప్ట్ చేయలేదంటే కొన్ని క్వశ్చన్స్కి, అగైన్ మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఒక సెషన్ని మీరు మళ్ళీ చదివి మళ్ళీ రీక్యాప్ చేసుకొని మళ్ళీ వచ్చి ఆన్సర్ చేయండి. అప్పుడు మీకు స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో వన్స్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బేస్, దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫస్ట్ బేస్. సో ప్రాక్టీస్. సో ఈ వర్డ్స్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పటితో ఎండ్ ఆఫ్ సెషన్ 14 అది కంప్లీట్ అయిపోయింది. సో ఏవైతే ఇక్కడ ఎక్సర్సైజ్ ఉన్నాయో, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్,
వీటన్నిటికీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం ఇంగ్లీష్ మాట్లాడగలం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాకు కంప్లైంట్ చేసేది ఇదే, ఈ ఒక్క బేస్ పైన. సార్ నాకు అర్థమవుతుంది భయం, అన్నీ అర్థమవుతుంది, నేను చేయగలుగుతున్నాను, కానీ మాట్లాడేటప్పుడు భయం వేస్తుంది అంటారు. అమ్మా, మీకు మాట్లాడేటప్పుడు భయం పోవాలి అంటే ఒకటే వన్ థింగ్ చేయాలి. మీరు ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని మాటలు, ఎన్ని వర్బ్స్ నేర్చుకోగలిగితే, సారీ, నేర్చుకున్న ప్రతి ఒక్క దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. Sorry for the interference. See, there is the only one thing. There is only one secret. Practice, practice, practice. See, already I told you in our Telegram channel. Already I sent two apps, Peer app and Peace app and Yes Fluency. These two apps are free of cost. You can easily communicate with all over world, all over world. ఎనీవన్, విత్ ఎనీవన్. సో జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వాడడం స్టార్ట్ చేయండి. డైలీ 20 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. సో మీరు డైలీ ఇక్కడ మీరు నేర్చుకొని ఇక్కడే వదిలేసేదానికన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక 3 మంత్స్, 6 మంత్స్ మీరు కంటిన్యూస్గా మాట్లాడి డైలీ ఒక హాఫ్ అన్ అవర్, ఇట్ విల్ ఇట్ విల్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్, లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి నేను దాచి చూపిస్తాను. మీ ఇక్కడ ఈ 45 డేస్ ఛాలెంజ్ అని ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మన ముందు పంచపక్ష ప్రమాణాలు ఉన్నా కానీ తినకుండా దాని కాలుతో తనేస్తే ఎవరిది తప్పు? మీరే చెప్పండి. మీ ముందు నేను ప్రతి ఒక్కటి, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మనీ సంపాదించడానికి, మన థాట్ ప్రాసెస్ని ప్రతి ఒక్కటి మీ ముందు తెచ్చిపెట్టాను. మీరు దేన్ని యూజ్ చేసుకొని దాన్ని తిని మీ హెల్త్ని ఏది బాగా చూసుకుంటారో అనేది మీ చేతుల్లో ఉంటుంది. గుర్రంని మనము నది నది దగ్గర వరకు తీసుకెళ్ళచ్చు కానీ నీళ్లు తాగించలేం కదా. ప్రతి ఒక్క రిసోర్సెస్, ప్రతి ఒక్క సింప్లిఫై థింగ్ అనేది మీ ముందుకు నేను తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నాను. బట్ మీరు ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంటున్నారు అనేది మీ వరకు తెలుస్తుంది. ఎవరైతే ఈ వీడియోని మీరు కొత్తగా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే 80% ఆఫ్ ది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వన్స్ మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో రాబోయే కంటెంట్ మిస్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీలాగే మీ యొక్క సేమ్ మైండెడ్ పీపుల్ ఎవరికైతే ఉంటారో ఈ వీడియోని షేర్ చేయండి. కలిసి గ్రో అవుదాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే. సో ఈ యొక్క నోటోరియస్ కాన్జ్యూమేట్, ఈ యొక్క లయర్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ రేపు సెషన్లో వీటి యొక్క ఆరిజిన్ ఎటిమాలజీ గురించి నేర్చుకుంటాం. ఈ వర్డ్స్ యొక్క ఎటిమాలజీ అనేది మనం రేపటి సెషన్లో నేర్చుకుంటాం. సో రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతేనే మీకు రెగ్యులారిటీ అనేది వస్తుంది. ఎందుకు నేను ఈ ఎర్లీ మార్నింగ్ 4:30కి క్లాసెస్ పెట్టడం జరిగింది అంటే మెయిన్ మీకు డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ రావాలి అంటే నీకు డిసిప్లిన్ ఉండాలి. అందులో ఇది బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తంలో నువ్వు దేని మీద ఏది ఫోకస్ చేస్తావో అది నీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో దానికోసమే ఎర్లీ మార్నింగ్ 4:30 క్లాస్ అనేది మీకు డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. సి ఒక స్టూడెంట్ అనే వానికి రెండు విషయాలు వదిలేయాలి: నిద్ర, ఆకలి. ఈ రెండింటిని ఒక స్టూడెంట్ ఎప్పుడైతే వదిలేస్తాడో, నిత్య విద్యార్థి నా నిద్ర నా ఆహారం. ఈ యొక్క ఫుడ్, నిద్ర, ఈ రెండింటిని సాక్రిఫైస్ చేయాలి. ఈ ఏజ్లో ఈ రెండింటిని మనం సాక్రిఫైస్ చేసామంటే మన లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రెండింటి కోసమే మనం చాలా మంది ఆగిపోతాం. ఫుడ్ కోసం, నిద్ర కోసం ఆగిపోతాం. అరే ఈరోజు తినలేదురా, ఈరోజు క్లాస్కి తినేసి వెళ్తాం రా అని ఆ క్లాస్ పోద్ది, నువ్వు తింటానే ఉంటాం. సో నేనేం చెప్తున్నానంటే, సాక్రిఫైస్ మనకు కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి. సాక్రిఫైస్ అయితే నేర్చుకోవాలి. నీ నిద్రని, నీ యొక్క ఫుడ్ని నువ్వు సాక్రిఫైస్ చేసుకో. ఒక 6 మంత్స్ కష్టపడు, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయి. డెఫినెట్లీ యూ కెన్ యూ కెన్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నువ్వు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతావు. నేను మీకు హెల్ప్ చేస్తాను. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, మనీ రిలేటెడ్, థాట్ ప్రాసెస్, మైండ్ మెడిటేషన్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ డబుల్ కానీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ ఐఎమ్ టెలింగ్, ప్రాక్టీస్ మోర్, ప్రాక్టీస్ మోర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.